పేరు తెలుసుకుందామనే. ఎన్ పేరుతో నీకేం పని? పేరు తెలుసుకునే పరిచయం పెంచుకుందామని. మీ పేరు తెలుసుకోవచ్చా? ఇట్లా అయ్యేలే. షాప్ మేనేజర్ తో నువ్వు నన్ను గలాటా చేస్తా ఉండవని చెప్తా. నో గలాటా. ఐఎమ్ వెరీ డీసెంట్ ఫ్యామిలీ, యు నో. నా పేరు చెప్పు చెప్పు. పెంటమ్మ. ఎందుకు ఇదవుతున్నాను? నో, నేను ఇలాంటి వాటికి అస్సలు లొంగకూడదు. నేనేమనుకున్నాను, ఎలాగ బతకాలనుకున్నాను అలాగే బతకాలి. నువ్వు ఈ డ్రెస్ వేసుకొని ఆ ఒక్క పోతలో సరదాకేనా? ఎందుకు? డబ్బు కోసం నువ్వు ఈ డ్రెస్ వేసుకున్నావా? అవును, నా అవసరం కోసం ఎంత కష్టమైనా పడతాను. నిన్నటి వరకు నేను ఆ అమ్మాయిలో ఉన్న ఆనందం మాత్రమే చూశాను. కానీ ఇప్పుడు ఆ అమ్మాయి మనసు ఎంత అందమైనదో చూస్తూ ఉన్నాను. ఒక ఆడపిల్ల తన కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవడం కోసం దొరికిన పనల్లా చేస్తూ ఉండదు. పని చేస్తే చెమటలు బట్టి మేకప్ పోతుంది, లిప్స్టిక్ పోతుంది అనుకునే ఆడపిల్లలున్న ఈ కాలంలో ఆ డ్రెస్సు వేసుకొని ఆ ఒక్క పోతలో 1000 రూపాయల కోసం ఆ పని చేసింది. ఒక అమ్మాయిని ఇష్టపడడం అంటే ఆ అమ్మాయిని మాత్రమే కాదు, ఆ అమ్మాయి కష్టాన్ని కూడా ఇష్టపడాలా. ఆ అమ్మాయికి నేను అండగా ఉండాలా, తోడుగా ఉండాలా. తన ప్రతి కష్టాన్ని నా కష్టంగా చూడాలా. ఆ అమ్మాయికి ఏ కష్టం రాకుండా తాను జీవితాంతం నవ్వుతూ సంతోషంగా ఉండేటట్టు చూసుకోవాలా. అమ్మే, నీ గురించి నేను చాలా అనుకుంటా ఉండా. నా మనసులో ఇప్పుడు ఏమేం మెదలుతా ఉండదో అదంతా చేయాలా. జీవితాంతం నిన్ను కళ్ళల్లో పెట్టుకొని చూసుకోవాలా. చూసుకుంటా. అమ్మా, కాఫీ తీసుకోండా. ఒరే తలవలియా ఇருக்கு. ఏం సెల్వి, దిడీర్ని ఇట్లా తలనొప్పి అంటుండవు? దేని గురించైనా ఎక్కువ యోచన చేస్తుండవా ఏంది? కొత్తగా యోచన చేయడానికి ఏముండాది? సంబంధం చూసినాం కదా, వాళ్ళు ఇయ్యాలో రేపో పూరి గురించి వాళ్ళ అభిప్రాయాన్ని చెప్తారు. అంతా బాగా జరగాల. ఈ సంబంధానికి వాళ్ళు సరే అనాలని ఆ మురుగనికి మొక్కుకున్నా. ఎప్పుడెప్పుడు వాళ్ళ దగ్గర నుంచి ఫోన్ వస్తుందా అని ఎదురు చూస్తా ఉండాను. ఏం సెల్వి, దీనికంతా నువ్వింత యోచన చేసి ఆరోగ్యం పాడు చేసుకుంటే అట్ట టెన్షన్ పడాదు. నేను యోచన చేసేది వాళ్ళు సంబంధానికి సరే అని చెప్తారా లేదా అన్న దాని గురించి మాత్రమే కాదు సామి. నాకెందుకో ఈ సంబంధానికి సరే చెప్తారనిపిస్తా ఉండాది. అట్ట చెప్పినారంటే వెంటనే పెళ్లి ఏర్పాట్లు చేసుకోనికి మన కాడ పైసా కూడా లేదు. అంతా హాస్పిటల్కే ఖర్చు చేసేస్తుంది. ఊరికే ఉండు, మళ్ళీ అదే మాట్లాడక అత్త చెవుని పడతాది.
గీత, అత్తకి పాలిచ్చినావా? ఇచ్చినా అప్పా, టాబ్లెట్ కూడా వేసుకుంది. సరే. చూడు సెల్వి, నువ్వు ఎక్కువ యోచించు బాగా. ముందు వాళ్ళు ఏదనేది చెప్పని, తర్వాత మనం ఏం చేయాలనేది నెమ్మదిగా ఆలోచిద్దాం. ఆ, వాళ్ళు సరే అంటే మనకు ఆలోచించడానికి కూడా టైం ఉండదు కదా సామి. పెండ్లి మాట దేవుడెరుగు. తాంబూలాలు పుచ్చుకోటానికి, నిశ్చితార్థం ఫంక్షన్ చేయటానికి కూడా మన కాడ ఏమీ లేదు. వాళ్ళు కట్న కానుకలు ఆశించడం లేదు. కాని మనం చెయ్యాల్సిందేదో కూడా మనం చెయ్యాలి కదా. పెండ్లి ఖర్చులకైనా కావాలి కదా సామి. అదే ఏం చేయాలో అర్థం కావటం లేదు. అందుకే చెప్తా ఉండా, మీరు అనవసరంగా ఇప్పుడు నా పెళ్లి గురించి ఆలోచించి బుర్ర పాడు చేసుకోకండా అని. ఇప్పుడు నా పెళ్లికి ఏం అర్జెంట్? నీకేం తెలుసే? ఇంకో సంవత్సరం దాటితే నీకు సంబంధం చిక్కడమే కష్టమైపోతాది. ఇప్పటికే వచ్చిన సంబంధాలన్నీ ఏవి సెట్ కావట్లేదని చుట్టుపక్కలందరూ ఏవేవో మాట్లాడుకుంటా ఉంటారు. అదంతా విన్నప్పుడు నాకెంత కష్టంగా ఉంటాది. ఇప్పుడు ఈ సంబంధం ఓకే అయి దుడ్డు కారణం వల్ల మనం వెంటనే పెళ్లి చేయలేకపోతే ఏం చెయ్యాలా అని నా భయం. మీరు ఊరికే ఉండండా, ఎట్నో గట్ట పెళ్లి చేద్దాంలే. ఎట్టా చేస్తావే? అప్పో సప్పో చేద్దాం. మనల్ని నమ్మి అప్పిచ్చేవాడు ఎవడున్నాడు? వాళ్ళు సరే అన్నారంటే పెళ్లికి ఒక 3 నెలలో 5 నెలలో టైం అడుగుదాం. ఈలోపు నేను కూడా ఏదో ఒక ఉద్యోగం చేసి కొంచెం కొంచెం దుడ్డు కూడబెడతాను. ఇప్పుడు నువ్వు ఉద్యోగం చేసి సంపాదించి ఎప్పుడు దీన్ని పెళ్లి చేసేది? ఇప్పుడు నువ్వు రోజుకో పని చేసి ఎంతో కొంత సంపాదిస్తా ఉండావు. నీకు పర్మనెంట్ కి ఉద్యోగం ఉందా? ఏంటో ఈ జీవితం. దీనికంతా కారణం నాందా. అయ్యో, మీరెందుకు సామి మనసు కష్టపెట్టుకుంటా ఉండారు? లేదు సెల్వి, జీవితానికి కొన్ని ముందే యోచన చేసుకుని ఉండాలా. కానీ నేనేమీ చేయలా. దుడ్డు కొంచెం కూడబెట్టుండాలా, ఆస్తిపాస్తులు సంపాదించుండాలా. ఏమీ లేకుండా పిల్లకాయల్ని చదివించినామా, మనం 3 పూట్లా తిన్నామా అని చిన్న చిన్న పనులు చేసుకుంటూనే ఉండిపోయినాం. నేను ఈ టీవీ మెకానిక్ కాకుండా వేరే ఏదైనా పెద్దగా పని చేయడానికి ప్రయత్నించుండాలా. అప్పుడు తెలియలా. ఇప్పుడు తెలిసేటప్పటికి ఆలస్యమైపోయినది. ఏం చేయాలనో తెల్ల. అప్పా, మీరు కూడా ఏంది, ధైర్యంగా ఉండండా. దుడ్డు కష్టపడితే సంపాదించొచ్చు. పూరి పెళ్లి బాగా చేద్దాం. ఇప్పుడు మీరందరూ కష్టం పెట్టుకుని నా పెండ్లి చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నారా? నాకు పెండ్లొద్దు. నువ్వుండవే. నువ్వీ డబ్బు కష్టాన్ని, మా కష్టాన్ని మనసులో పెట్టుకొని పెళ్లి చేసుకోకుండా ఎన్నాళ్ళని ఉంటావు? ఎప్పటికైనా చేసుకోవాల్సిందే కదా. ఈ సమస్యలు ఎప్పుడు ఉండేవే కదా. ముందు వాళ్ళు పెళ్లికి ఒప్పుకుంటారా లేదో చూద్దాం. ఊరికే ఎందుకు ఆలోచిస్తారు? సెల్వి, ఎవరో వచ్చుండారు, పోయి చూడు. మాలవిక గొంతు మాదిరుండాదే. తనే అమ్మా. అవునా? మాలవిక, నీకు 100 ఆయుషు. ఇప్పుడే నీ గురించి అనుకుంటా ఉండాం. నువ్వు వచ్చేసావు. కూర్చో. కూర్చోమ్మా. అక్క, ఈ మర్యాదలన్నీ అట్ట పక్కన పెట్టండి. నాకున్న గౌరవాన్ని పోయేటట్టు చేసినారు. ఏమైందమ్మా? వచ్చి రాగానే ఏదేదో అంటా ఉండావు. మాకేమీ అర్థం కాలే. ఏమైందమ్మా? అక్క, అసలు కట్నం లేకుండా ఈ సంబంధాన్ని సెట్ చేసేదానికి నేను ఎంత కష్టపడ్డానో తెలుసా? మామూలుగా అయితే నేను సంబంధం మంచిదా కాదా అనేదే చూస్తాను. కట్నం లేని సంబంధాలు ఇవన్నీ వచ్చేసి వాళ్లకు వాళ్లే చూసుకుంటారు. కాని మీరు మీ కుటుంబం నచ్చి ఏదో ఒక రకంగా సహాయపడాలని వచ్చిన సంబంధాల్లో మంచి సంబంధం చూసి కట్నం ఎదురు చూడని వాళ్ళని తీసుకొచ్చాను. కాని ఏం జరిగిందో తెలుసా? ఏమైందమ్మా?
మా వైపు నుంచి ఏమైనా పొరపాటు జరిగిందా ఏమీ? మీ వైపు అంటే మీ వైపు పొరపాటు కాదు. మీ పెద్దమ్మాయి పూరి ఏం చేసిందో తెలుసా? ఏమైనాదమ్మా? పూరి ఏం చేసినది? నన్ను అడుగుతారే, ఇక్కడే ఉంది కదా, అడగండి మీ అమ్మాయిని. ఎన్నమ్మా ఆచి, ఏం చేసినావు? నేనేం చేయలేదప్పా. ఏం నువ్వేం చేసావో నీకు తెలియదా ఇంకా? నిన్నటి వరకు నేను చాలా గౌరవంగా ఉన్నాను, కాని ఇలాంటి సంబంధం తీసుకొస్తావా అని వాళ్ళు 4 మాటలు అనేటట్టు చేసినావు. మాళవిక, అసలు ఏమైందమ్మా? నువ్వు మాట పడేంతగా ఏం జరిగింది? వాళ్ళను మండపానికి తీసుకొచ్చి మిమ్మల్ని కల్పించానా? అమ్మాయి అబ్బాయి ఇద్దరు సెపరేట్ గా వెళ్లి మాట్లాడుకున్నారా? సంబంధం ఇద్దరికి నచ్చింది, సరే సంబంధం ఓకే అయిపోతుంది అనుకున్నామా? కాని వాళ్ళు సెపరేట్ గా వెళ్లి మాట్లాడుకున్నప్పుడు మీ అమ్మాయి వాళ్ళతో ఏం చెప్పిందో తెలుసా? ఏం చెప్పినది? ఆ అబ్బాయితో మీకు నచ్చిన అమ్మాయిని నేను కాదు, నాకంటే మా చెల్లెలు గీతే మీకు పర్ఫెక్ట్ చాయిస్. మీరు గీతను పెళ్లి చేసుకుంటే చాలా సంతోషంగా ఉంటారు. ఆ అమ్మాయిని పెళ్లి చేసుకోండి, తనే మీకు సరైన జోడీ అని చెప్పిందంట. ఏం మాళవిక, నా మనవరాలు అట్ట ఎందుకు చెప్తుందమ్మా? ఏంది ఇది? అట్లా ఎందుకు చెప్పినాదో మీ మనవరాల్ని అడగండి. నన్ను అడిగితే నేనేం చెప్పేది? నీకు అబ్బాయి నచ్చకపోతే నచ్చలేదని చెప్పాలి, ఆ సంబంధం ఇష్టం లేకపోతే లేదని చెప్పాలి. అంతే తప్ప నిన్ను చూడ్డానికి వచ్చిన అబ్బాయితో నీ చెల్లెల్ని చేసుకోమని చెప్తావా? ఏందిది? ఇదంతా నిజమా? నమ్మలేకపోతా ఉండా. నిజమో కాదో మీ మనవరాల్ని అడగండి, ఎదురుగానే ఉండదు కదా. ఎన్నమ్మా పూరి, మాళవిక చెప్పేది నిజమా? అప్పా, సమాధానం చెప్పు, నిజమా కాదా? నిజమే అప్పా. పావి, అప్పుడు ఇన్ని రోజులు నీకొచ్చిన సంబంధాలన్నీ నిన్ను కాకుండా గీతను చేసుకుంటానని చెప్పడానికి కారణం ఇదేనా? వచ్చిన ప్రతి అబ్బాయికి నువ్విదే చెప్పి సంబంధాలు చెడగొడతా ఉండావా? నీకిదేమి మాయరోగమే? ఎందుకే ఇట్లాంటి పని చేసినావు? పూరి, ఎందుకు ఇలా చేసినావు? చెప్పు, ఎందుకు ఇలా చేసినావు? నేను చెప్పను. ప్రతి ఒక్కళ్ళు 100 అబద్ధాలు చెప్పైనా సంబంధాన్ని ఖాయం చేసుకుంటారు, పెళ్లి జరిపిస్తారు. కాని పూర్ణిమ తన జీవితాన్ని తానే పాడు చేసుకుంటుంది. ఇదేం జబ్బో అర్థం కావడం లేదు. అత్తోయ్, టిఫిన్ రెడీ, వచ్చి తినేయచ్చు. తిరుపతి రండి, అందరం తిందా. ఏంది మేమా ఇంకా రాలా? మామ ఆకలైతా ఉండాదని వంట చేసేటప్పుడే వంటగదిలో తినేసినాడత్తా. అట్నా? ఏముండవు లక్క. ఉప్మా. ఏందో ఈ ఉప్మా జీవితం. వారంలో 4 రోజులు ఉప్మాతోనే సరిపోతుండది. జీవితానికి ఒక పూరీలే, ఊతాపంలే, వడలే, దోశలే. ఏంటో పెట్టు. నువ్వు అడిగేదెట్టుందో తెలిసినా? అత్తగారింటికి పోయి అల్లుడు కూర్చుందంటాడు చూసినా? అట్నే ఉంది.
నీకు అత్తగారే లేరు, ఈవిడ గారిని తీసుకొచ్చి ఉద్ధరించినావు కదా, నీకు ఉప్మానే ఎక్కువ. తినరారే గమ్మున. ఇదిక్కడ పెట్టు. ఏ లేసినంటే గొంతు పిసికి చంపేస్తాను. తినేటప్పుడు కూడా మనశ్శాంతిగా తిన్నివ్వా. అసలే సస్తా ఉంటే ఇప్పుడు ఈ టైంలో ఇయ్యలేందుకమ్మే, గమనే ఉండు. అదిగో అడి గుడ్డించు. ఆకలిగా ఉండదు, పెట్టొద్దునా. బాలాజీ ఆడా వాడికి ఆకలిగా లేదంటున్నాడు మా, తర్వాత తింటాడంట్లే. చిన్న మర్ది రాత్రి కూడా ఏమి తినలా, పస్తే పడుకున్నాడత్తా. ఏమైందోడికి? ఇంకా తలనొప్పి తగ్గలేదంటున్నా. రమ్మనండి. ఒరే చిన్నడా, చిన్నడా రా, అమ్మ పిలుస్తా ఉండది. ఏమిరా మొక్క అట్ట పెట్టుకునుండావు? వచ్చి కూర్చుంది నువ్వు. నాకు ఇప్పుడు వద్దు, ఆకలిగాలే. ఎందుకు ఆకలిగా లేదో? లేదు మా, ఎందుకు లేదంటే ఏం చెప్తా? ఏంద్రా ఇసుక్కుంటా ఉండవు? ఏం లేదు మా, తలపోటు ఇంకా తగ్గలేదంట, అందుకే. కూర్చొని తినరా, మాత్రలు వేసుకుందు. నాకు వద్దు, వచ్చి కూర్చో. వద్దని చెప్పినానుగా. కూర్చోరా లక, వడ్డించు. నాకు ఇంక చాలు. ఏంది కనుకో, ఏం ఆలోచిస్తా ఉండావు? ఏం లేదు, చిన్నడు తలనొప్పి అంటుండాడు. కానాడు మొహం చూస్తుంటే తలపోటు ఉండట్టుగా లేదో, ఏదో దిగాలుగా కనిపిస్తుండాడు. ఏమై ఉంటదా అని ఆలోచిస్తుండా. వయసులో వచ్చే రోగమే. ఏంది మా? అవును, యాడ్నో ప్రేమలో పడుంటాడు. ఏంది నువ్వనేది? అవును, మండపంలో ఏం జరిగినాదో తెలుసునా? అమ్మ దొంగ, ఇప్పుడు నువ్వు యాడికి తప్పించుకోలేవు. చెప్పమే, నీ పేరేంది? పావల శ్యామల. నాకు అన్నే బాగా డౌట్ కొట్టుండాది. అక్కడాడు అబద్ధాలు చెప్పి మేనేజ్ చేసినాడు గాని, వాడక్కడ ఎవరో పిల్లతో లవ్లో పడుండాడు. వాడక్కడికొచ్చి పన్నాడా లేక వీడు ఆల్రెడీ లవ్లో ఉండే పిల్ల ఆడికొచ్చిందో తెల్ల. ఇద్దరి మధ్య ఏదో గొడవ జరుగుంటాది. అందుకే మొహం ఇట్ట యాలాడేసుకుని ఉండాడు. చెయ్యాల్సిందంతా చేసేసి ఇప్పుడు ఏమీ మాట్లాడకుండా మూగదానిలాగా గమ్మునే ఎందుకుండావే? చెప్పు, నోరు తెరిచి చెప్పు, ఎందుకు చేసావి పని? ఏం తాయి, నీ పెండ్లి గురించి మేమంతా ఎన్ని కలలు కన్నాం, ఎన్నెన్ని ఆశలు పెట్టుకున్నాం, ఎన్నెన్ని సంబంధాలు తీసుకొచ్చినావు. అన్ని సంబంధాలు నువ్వు చేతులా చెడగొట్టుకుంటివే. ఎందుకిట్టా చేసినావు? ఇదేం పిచ్చి పనమ్మా. పూరి, ఏం చేస్తున్నావే? నీకేమైనా పిచ్చా? నీకొచ్చిన సంబంధాలన్నీ ఎందుకు చెడగొట్టుకుంటా ఉండావు? ఏం ఉద్దేశంతో నువ్వెందుకు ఇలా చేస్తా ఉండావో నాకిప్పటికీ అర్థం కావట్లేదే. పెళ్లి కొడుకు నీకు నచ్చకపోతే, నచ్చలేదని అప్ప అమ్మతో చెప్తే వాళ్ళేమైనా అంటారనా? ఒకవేళ నచ్చకపోతే నచ్చలేదని చెప్పుండొచ్చు. కాని ఎందుకు ప్రతి పెళ్లి కొడుకుతో నన్ను పెళ్లి చేసుకోమని చెప్తా ఉండావు? ఏయ్, ఇప్పుడు నోరు తెరిచి చెప్తావా? ఊరుకో, తన మనసులో ఏదో ఉండాది, అందుకే ఇదిట్టా చేసినది. అమ్మ తాయి, చెప్పమ్మా, ఎందుకిట్టా చేసినావు?
మీ అప్పని చూడు ఎట్టా అయిపోయినాడో. మీరు పుట్టి బుద్ధెరిగినాక మీ అప్ప మీ మీద కోప్పడింది గాని కన్నెర చేసింది గాని లేదు. అట్లాంటి మనిషి ఎప్పుడూ మీ మీద సరదా కూడా ఒక దెబ్బ కొట్టని మనిషి ఈ రోజు నీ మీద చెయ్యి చేసుకున్నాడంటే మీ అప్ప మనసు ఎంత బాధపడి ఉండాలా చెప్పుతాయి. ఎందుకిట్ట చేసినావు? ఏయ్, మనిషి అడుగుతా ఉంటే నోరు తెచ్చి సమాధానం చెప్పవేమి? పూరి, ప్లీజ్ పూరి, దయచేసి నీ మనసులో ఏముండదో చెప్పు. ఎందుకు ఇట్లాంటి పని చేసినావు? అసలు నువ్వు ఇట్లాంటి పని చేస్తావని నేను కల్లో కూడా ఊహించలేదు. ప్లీజ్ పూరి, ఇప్పుడు చెప్తావా లేదా? ఏ పూరి, నాకొచ్చే కోపానికి నేనేం చేస్తానో నాకే తెలీదు. ఎందుకే మా కడుపిట్ట రగిలిస్తున్నావు? నీకు పెళ్లి చేసి పంపించేదే కష్టం అనుకుంటా ఉంటే 10-12 సంబంధాలు చేతులా నాశనం చేసుకొని ఎందుకే ఇట్టా ఉండవు? చెప్పు.